కేసీఆర్ కుమార్తె కవితకు ఇక బీఆర్ఎస్ గట్టిగానే కౌంటర్ ఇవ్వబోతుందా? ఆమె విషయంలో గులాబీ దళం కౌంటర్ అటాకింగ్ మోడ్లోకి వచ్చిందా? ఇందుకు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఇక దుమ్ము దులపడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు రెడీ అయ్యారా? ఈ కార్యక్రమం త్వరలో మొదలవబోతోందా? అదే రియల్ అయితే కవితక్క దిక్కు నుంచి రీకౌంటర్ ఎలా ఉండబోతోంది? కారు పార్టీ లీడర్ల ధాటికి ఆమె తట్టుకోగలదా? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. అసలు ఊహించలేనివి, కలలో కూడా అనుకోనివి జరగడమే రాజకీయం. పాలిటిక్స్ ఎంత నిర్దాక్షిణ్యమైంది అంటే దానికి అనుబంధాలతో సంబంధం లేదు, రాగద్వేషాలతో అస్సలు పని లేదు. కన్నవారికి బిడ్డలకు మధ్య ఎడం పెంచగలదు, పేగుబంధాన్ని సైతం తెంచగలదు. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి తండ్రి కేసీఆర్కి ఎదురు నిలిచి కవిత బయటకొచ్చారు. ఆమె మీద సస్పెన్షన్ వేటు పడింది. ఆమె కూడా ఎక్కడా తగ్గకుండా దూకుడు ప్రదర్శించారు. తనపైన సస్పెన్షన్ పడిన మరుసటి రోజే తన ఎమ్మెల్సీ పదవికి ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన రాజకీయం రూట్ ఏంటో చెప్పేశారు. ఇదిలా ఉంటే కవిత సస్పెన్షన్ ముందు లోతైన చర్చ ఫామ్ హౌస్లో అధినేత సమక్షంలో జరిగిందని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ అయితే తాను ఆమెకెంతో న్యాయమే చేశాను అని పార్టీ సీనియర్లతో, ముఖ్య నాయకులతో చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చామని, అంతేకాదు ఆమెకు అన్ని వేళలా అండగా ఉన్నామని చెప్పుకొచ్చారని టాక్. అయినా సరే ఆమె పార్టీ వ్యతిరేక వైఖరిని తీసుకోవడం బాధాకరమన్నారని టాక్. ఇక ఇదే సమావేశంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు అయితే ఆమె వెనుక కాంగ్రెస్ ఉందని, తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారని అంటున్నారు. అంతేకాదు ఆమెకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా ఇస్తారని కూడా మరికొందరు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆమెని పార్టీ నుంచి, కుటుంబం నుంచి విడదీసి తమ మీదనే ప్రయోగిస్తున్నారు అన్న ఆవేదన అయితే ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఆ మీదటిని ఆమె పార్టీలో కొనసాగితే మరింతగా బీఆర్ఎస్కి రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించే సస్పెండ్ చేశారని అంటున్నారు. సాధారణంగా బలమైన ప్రాంతీయ పార్టీలలో చీలిక కానీ లేదా ఇబ్బందులు కానీ వస్తే వాటి వెనుక జాతీయ పార్టీలుంటాయని ప్రచారంలోకి రావడం సహజం. ఇక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ ప్రతిపక్ష పార్టీలో ఉంది. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణలో అధికారమే అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు. ఏకైక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఉంది. దాంతో త్రిముఖ పోరు కాస్త ద్విముఖ పోరుగా మార్చాలి అంటే బీఆర్ఎస్ను వీలైనంత వరకు బలహీనపరిచే వ్యూహాలు అమలు చేస్తారన్నది కూడా ఉంది. అయితే బీఆర్ఎస్ విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ పాత్ర ఎక్కువగా ఉందని బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారట. ఇక తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే రాజకీయ యుద్ధం సాగుతోంది. దాంతో ఈ రెండు పార్టీల మధ్య జరిగే రాజకీయం కీలక మలుపు తిరిగేలా చేయడమన్నది కనుకే జరగాలి. అంటే కాంగ్రెస్ వైపు నుంచి ఎత్తుగడలు వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఏదేమైనా కవిత సొంతంగా పార్టీని ధిక్కరించింది అంటే మాత్రం బీఆర్ఎస్ నేతలు నమ్మడం లేదని అంటున్నారు. కవిత వెనుక కాంగ్రెస్ ఉందని గులాబీ పార్టీ అనుమానించడమే కాదు, ముందు ముందు హస్తం పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయో అన్న ఆలోచనలో కూడా ఉన్నారని అంటున్నారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండిస్తోంది. కేసీఆర్ కుటుంబ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ హస్తం లేదని బదులు ఇస్తోంది. అలానే కవితను తమ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు పార్టీ నేతలు. మరి బీఆర్ఎస్లో చర్చ జరిగినట్లు ప్రచారంలో ఉన్న మాటలే నిజమా? కవితకు మంత్రి పదవి దక్కుతుందా? ఆమె కాంగ్రెస్కి చేరువవుతున్నారా అంటే కాలమే వీటికి జవాబు చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే తెలంగాణలో పాలిటిక్స్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి.
ట్విస్టుల మీద ట్విస్టులతో సస్పెన్స్ థ్రిల్లర్ను మరిపిస్తున్నాయి. పార్టీ వ్యవహారాల మీద కవిత వ్యాఖ్యలు, కీలక నాయకులు హరీష్ రావు, సంతోష్ రావు మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు, పార్టీ నుంచి కవిత సస్పెన్షన్, తర్వాత ఆమె రాజీనామా, ఇలా రకరకాల పరిణామాలతో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. ఇన్నాళ్ళు ఈ మొత్తం డైలీ సీరియల్ ఎపిసోడ్లో కవిత వాయిస్ ఎక్కువగా వినిపించేది. ఆమె ఏం మాట్లాడినా అదో సంచలనమే అవుతూ వస్తోంది. అడపాదడపా తప్ప బీఆర్ఎస్ వైపు నుంచి పెద్దగా స్పందన లేదు. నిన్న మొన్నటిదాకా కారు పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న నాయకురాలు, పైగా అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ హోదా, ఇలా రకరకాల లెక్కలేసుకుంటూ సంయమనం పాటించాయి బీఆర్ఎస్ శ్రేణులు. మామూలుగా ఇదే పరిస్థితిలో వేరే నాయకులు ఎవరున్నా ఆ రివర్స్ అటాక్ వేరే లెవెల్లో ఉండేది. కానీ కేసీఆర్ కూతురు కావడంతో లీడర్లు ఎవరూ కూడా తొందర పడడం లేదు. కానీ ప్రస్తుతం ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ నాయకులు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు లీడర్లు కౌంటర్లు ఇస్తున్నారు, మరికొందరు సైలెంట్గా ఉన్నారు. అయితే కవిత ఇష్యూలో స్పందించే నేతల లిస్టు పెద్దగా లేకున్నా కవిత వైపు నుంచి కూడా ఎలాంటి రియాక్షన్స్ లేవు. కానీ మెల్లగా పరిస్థితులు మారి సీరియస్నెస్ పెరిగితే అట్నుంచి కూడా కౌంటర్స్ ఉంటాయని, వాటి తీవ్రత ఎలా ఉంటుందో అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పటికే పార్టీ ముఖ్యుల మీద రకరకాల ఆరోపణలు చేసిన కవిత తన దగ్గర అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అంటే రేపు బీఆర్ఎస్ వైపు నుంచి దుమ్ము దులుపుడు ప్రోగ్రాం మొదలైతే దాన్ని తట్టుకోవడానికి కవిత కూడా తన దగ్గర ఉన్న ఆధారాలను రిలీజ్ చేస్తారా? నిజంగా అదే జరిగితే గులాబీ దళం ఇరుకున పడుతుందా అన్న చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ వర్గాల్లో కేసీఆర్, కేటీఆర్ తప్ప పార్టీలోని మిగతా అంతా కవిత టార్గెట్ రేంజ్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఇరువురి మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.